హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే గుడ్ ఆమ్లెట్ వేసిన పిల్లలకి. ఏం కూర వేసిరు ఈరోజు? చిక్కుడుగాయ కూర. చిక్కుడుగాయ కూర. అన్నం అయింది, రొట్టెలు అయినాయి, కూర అయింది. వంట మొత్తం పూర్తయింది అన్నట్టు. ఇంకా చేనుకి వెళ్ళడమే. ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి డుమ్మ కొట్టి ఇచ్చినాము. ఎందుకంటే అందరం చేనుకి వెళ్తున్నాము ఈరోజు, అందుకు పిల్లల్ని కూడా తీసుకుపోతున్నాము. నిన్న ఏం చేసినామంటే పిల్లల్ని స్కూల్కి పంపి చేనుకు పోయినాము మొక్కజొన్నలు ఆరవేయడానికి. పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చిర్రు, ఏడ్చుకుంటూ కూర్చుండ్రు. లంచ్ టైంకి ఇంటికి వచ్చిర్రు. మేము ఎవరం లేకపోయేసరికల్లా ఏడ్చుకుంటూ కూర్చురు. కొంచెం లేట్ అయ్యి వచ్చినాము. అందుకోసం అని ఇంకా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి స్కూల్కి పంపించి మేము వెళ్తే మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి ఏడుస్తారు. ఎందుకు రిస్క్ అని ఈరోజు అయితే పిల్లల్ని తీసుకొని మేము కూడా చేనుకి వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఒక్కరోజు అయితే మొక్కజొన్నలు ఎండిపోతాయి. ఇక రేపటి నుంచి రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్వప్న, విజయ్ కూడా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా బాగుంటుంది అన్నట్టు, పిల్లలకు కూడా హ్యాపీ ఉంటుంది. పిల్లలు స్కూల్కి పోయి వచ్చేసరికల్లా వాళ్ళ మమ్మీ వాళ్ళు కనిపించాలి, లేదంటే పిల్లలు ఇంకా మొత్తుకుంటారు. నిన్న ముగ్గురు నిక్షిత్, వర్షిత్, తేజస్వి వాళ్ళు లంచ్కి వెళ్ళి ఇంటికి వచ్చిర్రు. మేము అప్పుడే చేనుకి వెళ్ళి వచ్చినాము. మాకంటే 5 నిమిషాల ముందు వచ్చిర్రు, ఏడ్చుకుంటూ కూర్చుర్రు. అందుకోసమని ఈరోజు అందరినీ చేనుకి తీసుకుపోతున్నాము. ఈరోజు మా వర్క్ అయిపోతుంది. ఇంకా పిల్లలు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు. తేజస్వి, ఏం చేస్తున్నావు? చేనుకు తీసుకుంటావా? చేను దగ్గర రాసుకుంటావా? తిన్నావా? మరి తిన్నావా, తినలేవా? ఏమైందిరా? నవ్వుతుందారా చెల్లి అట్లా అంటుంటే? ఒక్క బిడ్డ దమ్ము పడుతుంది చెల్లె, నగి దమ్ము పడుతుంది. కూర్చోరా, ఆటోలో కూర్చో, ఆటోలో కూర్చో. అయిపోలేరా? ఏం చేస్తున్నా? కాంటక ఉన్నాయి కదా, ఇక కనకాంబరాలు అవన్నీ ఉన్నాయి కదా. అన్ని చెట్లకన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. తెంచుకుంటే కదా మరి. కొన్ని టైం అయిందానే. సరే ఓకే, కూర్చోపో, ఆటోలో కూర్చోపో. నాన్న మంచిగా కూర్చో నాన్న, కింద పడతావు. అమ్మా గేట్ తెరవమ్మా. అల్లరి చేయొద్దు నాన్న, కూర్చో. బోర్ నడుస్తుందా? నీళ్ళు అయినాయా మడిలా? కరేట వేయడానికి ఉన్నాయా? సరే. ఏంటిది, ఏమొచ్చింది? ఎలుకనా? చంపేసి రారా. అబ్బో ఏదిరా? అరే రే రే, ఉండను, వదిలేను. ఎలుకని చంపేసి రారా. ఏడుంది అదిరా? అది
ఇలా నా మక్కలనా దూరం ఏమిడా తోక పట్టేసుకో తోక పట్టి దూరం పడేసి అటు దూరం జిమ్మేసి జిమ్ అటు జిమ్ ఆ జిమ్ నానా నానా నీకు ఇక్కడ రాళ్ళు పెట్టు బిడ్డ రాళ్ళు పెట్టు పడిపోయినా కానీ కాలు కాడ కాలికి లేవకుండా పెట్టువారు రాళ్ళు పెట్టేసి పెట్టువారు ఆనే పెట్టు అసలు పెట్టు ఇక్కడ తీసుకురా నన్ను రాళ్ళు ఇక్కడ తుందా తీసుకురా నీకు ఇవ్వరు పెట్టురా ఇంకోటి నడమ పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి వారు పెట్టు చేయాలి బిడ్డ పని చేస్తేనే బాగా ఆడవైపు తీసుకురా ఇక్కడ పోయి పోయి ఇక్కడ పోయి అట్లా అట్లా పని చేయడం ఇష్టం మనకి కొన్ని కొన్ని ఉండవు బిడ్డ నీకు చేతన అయితే లేదు కొన్ని కొన్ని ఉండవు నాన్న మా పిల్లలు అయితే పని బాగా చేస్తుర్రు ఏదో కొద్దిసేపు చేస్తారు ఉరికి ఆడుకుంటారు ఇక మెల్లేనా చల్లకుండా పోయాలి నీకు పోయి తేజస్వి చేను దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత స్వప్న విజయ్ అయితే గిన్నెలతోటి పోటీ పడుతుర్రు స్పీడ్గా గిన్నెలు అయితే తోమేస్తుర్రు ఎందుకంటే వర్షం స్టార్ట్ అవుతుందని గిన్నెలు అయితే తోముతారు ఈరోజు పిల్లల్ని స్కూల్ డుమ్మ కొట్టించి చేనుకి వెళ్ళినాము మక్క విత్తనాలు ఆరబెడదామని కానీ వర్షం వచ్చింది మక్క విత్తనాలను కప్పేసి ఇంటికే వచ్చేసినాము అంటే ఈరోజు చేనుకి వెళ్ళినా కూడా పని కూడా కాలేదు ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి తొందరగా ఇంటికి వచ్చేసినాము మళ్ళీ వర్షం రాగాలన్నట్టు వీళ్ళు ఇక గిన్నెలు అయితే తోమేసుకుంటారు అదే అందుకోసమని మీ జాగ్రత్త పడుతురు స్వప్న అయితే వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తుంది ఈరోజు చేను దగ్గర వర్షానికి తడిసి వచ్చినాం కదా ఇంక ఇప్పుడైతే బజ్జీలు చేస్తుంది వావ్ సూపర్ సూపర్ వచ్చేసినాయి మిరపకాయ బజ్జీలు చేసింది ఇప్పుడేమో ఆలు బజ్జీ వేస్తుంది పిల్లలు కారం తినరు కాబట్టి ఆలు బజ్జీ వేస్తుంది పిల్లల కోసం అని ఏమన్నాడు అమ్మ వర్షం పడుతుంది వేడి వేడి ఏమన్నా చేయమ్మా అన్నాడు వరగాడా ఏం చేస్తున్నాం నాన్న అంటే ఏదన్నా ఒకటి చేయాలన్నాడు ఏదన్నా ఒకటి వేడిగా ఏ మమ్మీ తినాలనిపిస్తుంది అని చెప్పిండు ఇక బజ్జీలు పెట్టేసుకున్నాం అన్నట్టు లక్ష్మణ్ వచ్చి వదిన బజ్జీలు చేయాలన్నాడు బజ్జీలు అయితే వేస్తున్నాయి అందుకోసం